ఇది ఆంధ్ర పార్టీ, అసలు ఇక్కడ పూర్తిగా చేవ చచ్చిపోయిన పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ కూడా ఖమ్మం జిల్లా వేదికగా, ఖమ్మం సభ వేదికగా కూడా ఒక్కసారిగా జనాలంతా తండోపతండాలుగా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరో విమర్శించిన వారికి సమాధానం అనుకుంటూ కూడా ఆయన సమాధానం చెప్పారు. ఖమ్మం జిల్లాలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఉనికున్నది. ఓకే, 2 ఎమ్మెల్యే మేము పొత్తులో వాళ్ళు గెలిపించినాం, 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించినాం. జిల్లా మొత్తంలో కూడా ఇప్పటికి కూడా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ అభిమానులు ఉంటారు, టీడీపీ అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ కరుడు కట్టిన అభిమానులు ఎవడు లేడు. బీజేపీకి అసలు సున్నానే, ఎవడు లేదు, అసలు ఆలు లేదు, సూలు లేదు ఆడ అసలు. కాబట్టి వాళ్ళంతా కూడా ఖమ్మం జిల్లా వాళ్ళే కాకుండా పక్కన సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆంధ్ర నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి సభను విజయవంతం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులైంది ఖమ్మం రాకుండా అని చెప్పి వచ్చారు. కానీ అవన్నీ కూడా ఓట్లుగా మారతాయనుకుంటే అది తప్పిదమవుతుంది. కానీ అంచనాలు వేసుకోవద్దు ఆ విధంగా. కానీ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే అసలు ఇంకా ఇప్పుడు మొత్తం పార్టీని అంతటినీ కూడా బలోపేతం చేసుకుంటూ అంతర్గత కుమ్ములాట్లన్నీ ఎక్కడికక్కడ వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ మొత్తం ఎక్కడెక్కడ సరిదిద్దుకొని సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా మరి చక్కర్లు కొడుతుందండి మీది. అందులో మీది సత్తుపల్లి నియోజకవర్గమే. మరి మీ నియోజకవర్గం నుంచి వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు, రేవంత్ రెడ్డి టికెట్కి హామీ ఇచ్చేసినట్టు ఇక మొత్తం ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. మరి ఏం సార్ ఇది? అది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు. ఓకే, మీకు తెలియదు ఏముంది, కాంగ్రెస్ పార్టీలో రాకుండా చేరకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారా? శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తి వస్తానంటేనే ఆయనకు షరతులు ఉంటాయి. ప్రశాంత్, మీరు చూసారా, ప్రశాంత్ కిషోర్ నేను వస్తానంటేనే ఆయనకు 100 షరతులు పెడితే నువ్వు వస్తేరా, కానీ మేము చెప్పిన షరతుల ప్రకారం ఉండు అని షరతులు విధించలేదు కాంగ్రెస్ పార్టీ. ప్రశాంత్ కిషోర్ వస్తే కాంగ్రెస్ పార్టీ లాభమే కదా, నష్టమైతే లేదు కదా. వదులుకున్నది. మేము చెప్పిన షరతులు నువ్వు లోపడకపోతే నువ్వు అవసరం లేదని చెప్పేసింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అది కొంతమంది అవకాశవాదులు ఉంటారు, సిద్ధాంతాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇంతవరకు. ఇప్పుడు నేనేమంటానంటే కొంతమంది అవకాశవాదులు ఉంటారు, జంపింగ్ జపాంగులు ఉంటారు. అంటే ఏ పార్టీ పచ్చగా ఉంటే ఆ పార్టీలో టికెట్ కావాలి నాకు అంటే అధికారంలో అనుభవిస్తారు. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అనుభవిస్తారు. ఇప్పుడు అధికారం పోతుంది, కాంగ్రెస్కి అధికారం రాబోతుంది, ఇక నేను ఇందులో పోవాలి, టికెట్ తెచ్చుకోవాలి. ఎవడిస్తారు టికెట్ని? ఇది బస్ టికెటా చెప్పు? రిజర్వేషన్ చేసుకోవడం బస్ టికెట్ కాదు, ఇది రైలు టికెట్ కాదు, విమానం టికెట్ కాదు, ఇది పార్టీ టికెట్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఈ జంపింగ్ జపాంగులు ఇట్లాంటి వాళ్ళకి ఇయ్యదు. స్థిరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తారు. కష్టకాలంలో కూడా పార్టీని అంటు పెట్టుకొని పార్టీ జెండాను భుజానికి ఎత్తుకొని మోసేటువంటి వాళ్ళకే అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు ఇంకా పార్టీలో ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఆయన ప్రచారం కథ అంతా. మీరు పార్టీ పరంగా చూస్తే ఎవరి జిల్లాలకు వాళ్ళు వెళ్ళి చేసుకోండి అని చెప్పి చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు, వరంగల్ డిక్లరేషన్ ద్వారా మేమంతా రచ్చబండలు చేసినాం, ఇప్పుడు ఆఫీసులు పెట్టుకున్నాం, కార్యాలయాలు పెట్టుకున్నాం, తిరుగుతున్నాం, పోరాటాలు చేసినాం. పోరాటాల ద్వారా ప్రజలకు వెళ్తున్నాం. అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరే అవినీతిని బట్టబయలు చేస్తున్నాం, కానీ అవినీతిని అక్రమాలను బయట పెడతాం. ఇప్పుడు ఆయన కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మరి మీ పార్టీలోకి రావడానికి చూస్తున్నాడంటే మరి వస్తే ఇప్పుడు నైతికత ఉండదండి. రావడానికి చూడగా టికెట్ రావాలి కదా. ఆయన ఇప్పుడు ఆ పార్టీలోనే ఓడిపోతారు. 3 సార్లు గెలిచి ఏం చేయలేదు నియోజకవర్గానికి. పేదవాడికి గజం జాగా పంచలేదు, పేదవాడి గురించి ఆలోచన చేయలేదు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అనేది ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకుడు, ఆయనతో గతంలో మాకు మంచి పరిచయాలు, గతంలో పరిచయాలు టికెట్ ఇస్తాడు అనే స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా నాయకుడికి ప్రధాన శత్రువు కేసీఆర్ తో దోస్తానాడు. కేసీఆర్ కు దోస్తానా చేసే వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు శత్రువే అవుతారు కదా. రేవంత్ రెడ్డి గారికి రాజకీయ శత్రువు కేసీఆర్. ఆ కేసీఆర్తో దోస్తానా చేస్తున్నటువంటి సండ్ర వెంకట వీరే పిచ్చినట్టు రైతులు రాజకీయ శత్రువు రైతులు కదా. ఆయన సర్వేలు ఉన్నాయి, టికెట్లు అనేవి ఉత్తగా రావు అంటే అంటాడు కదా, పైసలు ఊరికే రావు అనేది అంటాడుగా. టికెట్లు కాంగ్రెస్ లో ఊరికే రావు. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పారు, గాంధీ భవన్ లో కూడా చెప్పారు. ఎవడో ఒకటి జమ్మయ్య జక్క ఆయన అంటాడు, ఎవడో పేరు కూడా చెప్పడం దండగ సమయం వృధా. వాడు పార్టీలో చేరలేదు, పార్టీలో చేరకుండా నాదే టికెట్ అని వేసుకొని ప్రచారం చేస్తాడు. అసలు వాడికి అర్హత లేదు. పోటీ చేయడానికి కూడా నేను చెప్తున్నా, పోటీ చేయడానికి అర్హత లేదనే అని పోయినసారి టీఆర్ఎస్ టికెటే ఆయనకి ఇవ్వకుండా పిడమర్తిరావుకి ఇచ్చింది. అప్పుడే ఆయన మగతనం ఉంటే ఆయనకి అప్పుడే టికెట్ ఇచ్చేవాడు కదా. అసలు ఆయనకు అది లేదు, అర్హత పత్రాలు లేకుండా నీకు ఓ టికెట్ ఇస్తారు చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది?
నా భుజం తట్టాడు, నా వెన్ను తట్టాడు, మస్తు మంది చెప్తారు కహానీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భుజం తట్టి అని చెప్పుకుంటాడు, ఊర్లో చెప్పుకుంటాడు. కానీ తెలవాలి రేవంత్ రెడ్డి, నువ్వు తెలవాలి ఎవరు. రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు, అది తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి దగ్గరున్నా, బట్టి విక్రమార్కు దగ్గరున్నా టికెట్ రావండి. నేను చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, ఎవరైతే రైతుల కోసం కొట్లాడారో, పోరాటం ఎవరు చేశారో, నిరుద్యోగుల కోసం ఎవరు పోరాటం చేశారో, కార్మికుల కోసం ఎవరు పోరాటం చేశారో, క్షేత్రస్థాయిలో ఉండి అధికార పార్టీల అవినీతిని ఎవరు బయట పెడతారు, అట్లాంటి వాళ్ళకి టిక్కెట్లు వాళ్ళ ఇంటికి వస్తాయని చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి నేను దగ్గరే, టికెట్ అన్నం పెడితే టీ పోతాడు, లేదంటే మంచిగా మాట్లాడతాడు. టికెట్ ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇట్లా ఊహించుకొని భ్రమల్లో ఉండదు, ఈ విధంగా ఊహించుకొని భ్రమల్లో ఉండదు. పోనీ ఇప్పుడు టికెట్ అనేది ప్రచారం చేసుకుని ఆయన ఎప్పుడైనా పోరాటం చేసిండా? అసలు మాట్లాడటం వచ్చా ఆయనకి? రాజకీయం అంటే ఏంది? నీకు మాట్లాడే కళ కావాలి, ప్రజల్ని మెప్పించే కళ కావాలి, నిజాయితీ కావాలా. నిజాయితీ ఎక్కడ? నియోజకవర్గం అవగాహన కావాలి. అవగాహన ఉన్నది. గతంలో పాపం ఆయన ఏదో అప్పుడు ఎవడు లేడు, ఏం లేని దగ్గర ఆమోదం చెట్టు అన్నట్టు 2వ స్థానం ఏదో వచ్చినట్టుంది ఆయన. కానీ నీకు అర్హత ఏంది అసలు? నేను నిజాయితీ ఉందా నీకు? పార్టీ కన్నతల లాంటి అన్ని పార్టీలు మారుతాయి, అన్ని పార్టీలు మారి రేపు పొద్దున నీకు టికెట్ ఒకవేళ ఇచ్చినా కానీ నువ్వు ఉంటావా? మళ్ళీ జంప్ అవుతుంది. ఈ పార్టీ అధికారం రాకపోతే ఇంకో పార్టీలో జంప్ అవుతుంది అంటే మళ్ళీ మోసం చేస్తావు కదా. అంటే ఈ విధంగా పార్టీని మోసం చేసిపోయే చీటర్లకి టికెట్లు ఇవ్వరండి. ఆయన ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి మేమే చేసుకోవట్లేదు. ఇప్పుడు పెద్ద మనిషి సీనియర్ ఉన్నాడు, సంబాన్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాజీ మంత్రి, ఆయన అడుగుతున్న టికెట్ నేను అడుగుతున్నా. ఆయన ఉపాధ్యక్షుడు ఉన్నాడు జిల్లా నుంచి, నేను ప్రధాన కార్యదర్శి 2వసారి ఉన్నా. ఉంటే మా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది, మా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. కానీ టికెట్ విషయంలో నాకు ఇస్తుందా, ఆయనకి ఇస్తుందా? మా యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి హైకమాండ్ అనేది ఎవరిని గొట్టంగా అసలు పార్టీలో చేరకుండా టికెట్ అడిగి ఇచ్చేది ఎవరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో? అయితే సార్ మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, కానీ మీకు అది దగ్గరకు వచ్చి చేతిలోకి వచ్చి పోతా ఉంది. మళ్ళీ ఎప్పటికప్పుడు సంబాని గారే వస్తున్నారు మధ్యలో. మళ్ళీ ఈసారి కూడా సంబాని గారి ద్వారా మీకు అంటే ప్రతిసారి అట్లా ఉండదు. ఎందుకంటే పార్టీ కూడా పరీక్ష ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సాధ్యం ఇట్లాంటిది. అంటే సహనాన్ని ఓపిక కావాలి రాజకీయాల్లో. ఏదో ఆవేశంగా దబ్బిడి ఇక్కడ టిక్కెట్ రాదు, ఇక్కడ తిట్టి, అక్కడ టిక్కెట్ రాదు, అక్కడ తిట్టి అడుపోయి పార్టీని నష్టపరిచి అట్లాంటి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇస్తుందండి? పార్టీని కష్టకాలంలో వదిలేసి ఇంకో పార్టీలో పోయి అక్కడ అనుభవించి మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తున్నాడు, ఈ పార్టీలోకి వచ్చి లేకపోతే నువ్వేమైనా పెద్ద అందగాడువా, లేకుంటే ప్రజాకర్షణ ఉన్న నాయకుడువా, లేకుంటే నీకు 100 కోట్లు ఉన్నాయా, నువ్వేమైనా పార్టీకి ఉపయోగపడతావా? నిన్ను ఉపయోగమా, మానవతరావు ఉపయోగమమా? పార్టీ అవి కూడా చూసుకుంటది కదా. అట్లనే కాదు, అసలు నువ్వు ఏముంది దగ్గర. నువ్వు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలు సహకరంగా నీ దగ్గర ఏమీ లేనటువంటి వాడివి, ఇటు పార్టీకి శ్రమ చేయనటువంటి వాడివి, పార్టీ జెండాని మోయినటువంటి వాడివి, పెద్ద పచ్చి అవకాశవాదివి, నీకెందుకు అవకాశం ఇస్తారు? టికెట్ అసలు ఎట్టిస్తారు? ఎట్లా ఊహించుకుంటావు అసలు? నువ్వు ఎట్లా ఊహించుకుంటున్నావు అన్న? అసలు ఆ ఊహకు కూడా అందకూడదు. కాబట్టి ఈ విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు. ప్రజలారా, సత్తుపల్లి ప్రజలారా, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని నమ్మకండి. అట్లాంటి వాళ్ళకి పార్టీ జెండా బట్టి, ముజాన బట్టి సంవత్సరాలుగా మోస్తున్నాం మేము. మీ కష్టాల్లో ఉన్నాం, మీ కన్నీళ్ళల్లో ఉన్నాం. పార్టీ కష్టాల్లో ఉండగానే చూసి మళ్ళీ ఈ పార్టీ కష్టాల్లో ఉందని చెప్పి ఎప్పుడు కూడా వదిలిపెట్టిపోలే. మేము మళ్ళీ అధికారంలో తేయడానికి కేసీఆర్పై రణం చేస్తున్నాం. రణం చేయటం రానివాడు, కత్తిడాలు తిప్పలేనివాడు, కనీసం 10 కిలోమీటర్లు నడవలేనివాడు నాదే టికెట్ అని ప్రచారం చేసుకుంటే పక్కు నవ్వండి, హేళన చేయండి, చేదరించుకోండి అట్లాంటి వాళ్ళని.